ఉరకొద్దు, ఉరికితే కాల్చి చంపుతా నిన్నే ఆడ భయపెట్టించిన. భయపెట్టించి అట్లనే చిన్న నడుచుకుంటూ పోయి మేము ఆ ప్లాంటేషన్ ఉంటుంది అక్కడ, ఆ ప్లాంటేషన్కి వెళ్ళి ఫోర్స్ వస్తుంది స్పెషల్ పార్టీ పోలీసులు. మొత్తం 14 బైకుల మీదనే వచ్చారు సార్ వాళ్ళు. చుట్టుముట్టారు చుట్టుముట్టారు కానీ ఏడాటి వచ్చేది వాళ్ళకి తెలియదు. ఆడ పల్ల అని ఆకలి సప్పుడు అవుతుంటేనే కనుక్కున్నాను నేను. కనుక్కొని వెంటనే ఏమంటే ఒక బాడవ ఉంది, ఆ బాడవలోకి దిగినాం. చలో చక్కగా అప్పాయిపల్లి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాం. ఇంకా ఆడొకసారి తప్పేసుకున్నా. ఈడ కొన్నాళ్ళ కాడనే మా పార్టీ పెద్దలు ప్లీనరీ కోసం విలేకరులని పిలుచుకురావాలని చెప్పి, వాళ్ళు ఎవరో తెలియదు, నైట్ పూట వాళ్ళని పిలుచుకురావాలని చెప్పి పంపించింది. అవి మరి చెప్పాలన్నా వద్దా కానీ మీరు ఈ చెప్పేది కావు ఇట్లాంటి. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ మళ్ళా అది లేదనేది ఎప్పుడు అనదు సార్. ఇది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తప్పగా ఇప్పుడు కాకుండా ఇంకా కొన్ని సంవత్సరాలకైనా పుట్టుకొస్తుంది. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఏమైందంటే ఇదే ఇప్పుడు కరిముత్తయ్యనే కరిముత్తయ్యనే ఆయన నా కోసం ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలిసింది, నా కోసం తెలిసిందా లేకుంటే బయట నుంచి ఏమైనా లీక్ అయ్యి వీళ్ళు పొలానికి వెళ్ళి వీళ్ళు వస్తారు వీళ్ళు పోతారనే ఇన్ఫర్మేషన్ తెలిసిందో తెలియదు. నైట్ తెల్ల వెన్నెలు ఉంది, ఆడ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ కాడ ఇట్టనే మనం కిందికి వ్యాపారం చేసుకునే ఇట్టనే నిలబడ్డా. ఎవరు? నేను. వాడు నా మీదకి 2 సార్లు బండి టిప్పర్ కొట్టిండు. నేను ఇంకా అదురుకుంటేనైతే అదురుకొని పరారయ్యేటోనైతే నా ఎమ్మడి పడు నా కాడ పెద్ద పని ఉందిలే, నేను కూడా ఫైరింగ్ చేద్దులే. కానీ అది ఆయననా నేను ఎట్నుండో ఇంకా చెప్పుకోలేము. ఇంకా దాన్ని నేను అట్టన అదరకుండా అట్టన ఉన్నా, బాగా రెడీలో చేసి పెట్టుకొని. ఏమంటే చేసిండు, వెళ్ళిపోయిన వెంటనే ఇంకా పోవు నీ ఏమన్నా ఉన్నాను, ఏం చేయలేవు అని. ఇంకా తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ రోజు కాంటాక్ట్ రాలేదు, మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ మరుసటి రోజు వచ్చారు, తోలుకొని వెళ్ళిపోయినాం ఇంకా బయటికి. అదొకటి కొమ్మన్పేంట ఎన్కౌంటర్ సార్ మొట్టమొదటిది. పార్టీలో అడుగు పెట్టిన తర్వాత కొమ్మన్పేంట అని ఉంది మా పెంటలల్లో, సింతోళ్ళ పెంటలల్లో. అక్కడ పార్టీ అప్పుడు సీలిపోయింది. చీలిపోయిన తర్వాత ప్లీనం జరపాలని చెప్పి పార్టీ వాళ్ళందరూ. ఎవరెవరు పార్టీ చీలిపోయింది? అప్పుడు కొండపల్లి సీతారామయ్య, ఇప్పుడు ఉన్న గణపతి ఓరం అని చెప్పి. అప్పుడు నేనే ఉండాలని నాయన, నీకు మతి నిమిత్తం ఏదో సరిగ్గా ఉండలేదు అని చెప్పి పార్టీ వాళ్ళంటే ఈడ విభేదాలు వచ్చి చీలిపోయారు. ఇంకా పార్టీలో ఎక్కువ మంది ఎవరు తక్కువ మంది ఎవరు అని చెప్పి ఓటింగ్ జరిపి వేస్తే గణపతి వర్గానికి ఓటింగ్ ఎక్కువ వచ్చింది, ఈయనకి తక్కువ వచ్చింది. ఈయన వర్గం అంతా పక్కకి వెళ్ళి వచ్చింది కొండపల్లి సీతారామయ్య. ఇంకా పీపుల్స్ వారుగా ఈయన గణపతి ఇప్పటి వరకు స్టార్టింగ్లో ఉన్నాడు. ఇంకా అట్లా నల్లమలలో చాలా ప్లేనరీ జరిగాయి, మీరు ఎప్పుడు చూసారా? ఏం సార్, నల్లమలలో చాలా మంది సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చేవారు కదా. ఇంకా అవి చెప్పుకుంటే గొప్పలు రావు కానీ వాళ్ళందరినీ తోలుకపోయేది నేనే సార్. ఇంకా ఎవరెవరు తీసుకెళ్లారు? ఇప్పుడున్న గణపతిని తోలుకపోయింది నేనే. అక్కడ నల్గొండ జిల్లా సెక్రటరీని, వరంగల్ జిల్లా సెక్రటరీని, రాష్ట్ర కమిటీ మెంబర్లని, ఇంకా అవి చెప్పుకోవద్దు. ఇంకా అంటే అందరూ నల్లమల్ల దిగేవారా? నేనే ఎక్కడైనా ఏ రూట్ అంటే ఆ రూటే. ఇప్పుడు మర్చిపోయినా కానీ రూట్లు. ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ కాలేదనుకోప్పుడు ఎలాగ వెళ్ళేవారు మీరు? ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఉంటే 2-3 సార్లు. ఫస్ట్ రాకుండా సెకండ్ రాకుండా మూడోది. ఒకటి ఫస్ట్ ఏమో అనుకుందాం, ఒక కమిటీ మెంబర్ వస్తారు, మీరు కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళాలి. మీరు ఎలాగ ఏ వేషం ఉండేవారు? పేపర్ పట్టుకునేవారా? ఏ విధంగా మేము గుర్తుపట్టాలి? మేము ఆడిపోయి ఒక పిట్ట సిగ్నల్ లేకుంటే ఒక జంతువు సిగ్నల్ ఇచ్చేది. అంటే ఎవరు బస్సులో దిగుతారు కదా? బస్సుల నుంచి ఏం రారు సార్ వాళ్ళు, నడకని. ఏమంటే ఇప్పుడు కొరియర్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ రోడ్ పాయింట్లలో అక్కడ వస్తారనుకున్నప్పుడు ఒక తువాలను లేకుంటే ఒక సబ్బు పచ్చ కవరు లేకుంటే సైడ్కి ఉండి ఆయన ఆ సైడ్ మీద ఉండి ఒక పిట్టెలాగానో లేకుండా జంతువులాగానో అరుపు అరిస్తే వచ్చే టైం అరుపు. ఇప్పుడు 5 గంటలు మీకు కలవాలి, కరెక్ట్ టైం. ఈ టైంలో పలాని పెదకొత్తపల్లి కాడ నేను పోయిన ఆయన వచ్చిండు. ఈ ఒక రాయి సిగ్నల్ టక్ టక్ కొట్టడం లేకుండా పుట్ట జంతువులకు ఆయన అనటం. ఇలాగ అరవండి ఒకసారి. ఏ జంతువులాగా అరిచేవారు? ఎక్కువ దుప్పులాగా అరిచేది. ఎలా? కూ అని కోకిల్లాగా. పిట్టలాగా?
ఇదే పిట్టలాగా కూ అని అరిచేది. ఇంకా జంతువులాగా పెద్దగా అరవాలి, అది వద్దులే అట్లా అరిస్తే ఆ సిగ్నల్ గుర్తుపట్టి వచ్చేది. ఇంక వచ్చిన తర్వాత పార్టీ కాడికి తోలుకొని పోయేది. జనార్దన్ వాళ్ళకి గుర్తి ఇంకంత ఎవరు తోలుకొచ్చేది, ఎవరు కలిపేది. కానీ మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టమైంది కదా పోలీసులకి. నన్నైతే ఇంకా నేను అంటున్నా కదా, నేను ఉన్నంత సొంటి ఉద్యమంలో ఉన్నంత కాలం నన్ను ఎవరు కూడా పట్టుకోలే. కాకపోతే ఇది నేను సరెండర్ కావాలనే భావంతో వచ్చి ఒక కాడ ఉంటే ఆయన వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారులే కానీ తప్ప నేను ఇప్పుడు గొప్పలు చెప్పలేము సార్. నేను విల్లమ్మని అయితేనేమో నిలబడేస్తా వేసేది, ఈ తుపాకీతో అయితేనేమో ఇంకా జనార్దనం వీళ్ళందరూ మా రాజన్న వీళ్ళందరూ ఉండరు, అది ఊరుకుతుంటేనే వేసి పడేస్తా సార్ నేను. అదైతే ఉందని అది వాడు ఇంకా వాడు ఎందుకన్నా మరి సరెండర్ అయ్యారు మీరు? ఎందుకు సరెండర్ అయ్యారు? ఇంకా సరెండర్ అంటే మాకున్న సొంటి వ్యక్తిగత పార్టీలో వ్యక్తిగత లేదు. ఈమెని ఇంకా చేయి పట్టుకున్న తర్వాత ఈమె సరెండర్ ఈమె తిరిగే శాత కాక ఇంటికి వెళ్ళి వచ్చింది. అరే నేను ఒక ఆడి మనిషికి నేను ద్రోహం చేసిన, ఈమె నన్ను నమ్ముకొని ఈమె ఒక భర్త కాడ ఫస్ట్ భర్త కాడ ఉన్నది, ఆయన వదిలేసి నా ఎంటరా వచ్చేసింది ఈమె. ఆ వచ్చేసినప్పుడు ఈమెకి మళ్ళీ నేను ద్రోహం చేసినైనా నేను ఉద్యమం వల్ల నా నాయకులు పెద్ద మనుషులు చనిపోయారు. శ్యామ్ మహేష్, మా 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 మాధవ్, మా జిల్లా సెక్రటరీ ఇప్పుడు మా మాధవ్ పోయిన తర్వాత సాంబశివుడు, రమేష్ అని ఉండే, మహేష్ అని ఉండే ఆయన పేరు, వాళ్ళు వద్దని కూడా అన్నారులే కానీ నేను వినలే. ఈమె కోసం అని వచ్చి నేను ఇంకా వాళ్ళతోటి తన్నులు తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి చేత? పోలీసులతోటి. సరెండర్ ఎందుకు కొడతారు? మనం పోయి వాళ్ళ ముందర సరెండర్ కాలే కదా, మనం కాదంటే పట్టుకొని వచ్చారు, అట్లా కొట్టారా? బాగా కొట్టిరు సార్, విపరీతంగా కొట్టిర్రు. ఇంకా దెబ్బలు అనుకోవద్దులే, ఇగో ఈ కాలు సార్ ఇంకా పని చేయవు ఇప్పటికీ. ఎవరన్నా అప్పుడు పోలీసులు బాగా మీకు ఇబ్బంది పెట్టేది? వాళ్ళు మమ్మల్ని ఎక్కువ నన్ను పట్టుకున్నప్పుడైతే డిఎస్పి మోహన్ రెడ్డి ఉండే. ఆ మోహన్ రెడ్డి వారే వీని తీసుకొచ్చిరేరా, వీని అక్కడనే వేసి పారేయొద్దురా అని చెప్పి అన్నాడు. పాపం ఇంకా ఆయన ఒక తండ్రిలాగా అనుకో, మా వర్గానికి సంబంధించిన వాడే. ఆయన పేరు ఆర్కే మీనా సార్. ఆ సార్ ఉండబట్టి నన్ను ఆడ కాళ్ళమారి పెంట అని ఉంటుంది మా ప్రాంతానికి వెళ్ళి, ఆడ పండుకొని ఉంటే ఈ ఫోర్సు స్పెషల్ పార్టీ ఫోర్స్ వచ్చి పట్టుకొని నన్ను టార్చర్ చేసి చెట్టు కట్టేసారు సార్ నన్ను. ఆ సార్ గిట్ట ఆ రోజు వేసి పడే అని చెప్పి ఆజ్ఞ ఇస్తాం మాత్రం ఆ రోజు అయిపోయేటోనే నేను. ఆర్కే మీనా గారు మీకు కాపాడారు? ఆ సారు ఆయన ఎందుకు కాపాడారు? అప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పీపుల్స్ పార్టీ వాళ్ళ మీద నిషేధం విధించి వాళ్ళని ఎవరు కూడా చంపొద్దు చేయొద్దు, అవును, దళాలని మా ఫోర్సు అడవులలో ఉంటే వెనక్కి రావాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆ వెసులుబాటుతో నేను వెసులుబాటుగా ఉన్నా చూడాల ఉండి నన్ను పట్టుకున్న తర్వాత వీళ్ళు పట్టుకొని నన్ను చెట్టు కట్టేసి ఆ సార్కి ఫోన్ చేసారు. ఆ సార్ పాపం నాకు ఎదురుగా 15 ఇంకా 5 నిమిషాలేరా నువ్వు ఆలోచన చేసుకో, ఇంకా ఏమనంటే చూపెట్టు డంపులు పంపులు, సార్ మంచోడు, మా కాడ లేనిది మేమేం చూపెట్టాలి సార్, మేము చంపితే చంపుకో ఏమైనా చేసుకో సార్ అని నేను అంటుండా. మా కాడ ఏం లేదు, చంపుకో సార్, ఏం లేదు, ఇంతకు మించింది ఏం లేదు అని అన్న. ఆ సార్ అయితే ఎప్పుడైతే ఫోన్ చేసిండో అరే లంచోడు క్లారా అన్నాడు. అప్పుడు చచ్చిపోయిన రోమం మొత్తం పైకి లేచింది. నా చెట్టు కట్టేసారు, ఇట్లా కట్టేసారు, ఏమైనా తన్నారో అలా పండ పెట్టారు, నన్ను ఇట్లా చెట్టు కట్టేసారు. చెట్టు కట్టేసి ఇంకా తలుచుకోరా అని చెప్పి అన్నాడు. మీరేమైనా చేసుకోరన్నా, అరే లంజోడుకులారా, హైదరాబాద్లో ఖమ్మం వల్ల ఏం జరిగిందిరా, కొడుకులారా అందరిని సస్పెండ్ చేసి పడేస్తా, ఆ వ్యక్తిని నాకు తెచ్చి నాకు ముట్ట చెప్పురి. ఫోన్లో చెప్పాడా సెట్లోనా? అది వైర్లెస్ సెట్ పైన కట్టారు, ఈడ అది ఉంది, దాంట్లో చెప్తుంటే మంచిగా పడుతుంది. అంతకుముందేమో రోమం చచ్చిపోయింది, ఇంకా లేదు నాకేంత ఆశ ఉన్నది, ఏమో తిరిగినా చేసిన ఇన్ని రోజు పేద ప్రజల కోసం మా వల్ల మాన భంగాలని ఆపాలని చెప్పి మా భూములు ఉండేవి, ఆంధ్ర వలసవాదులు అక్కడ మా భూములు ఉండేవి, మా భూములకు వ్యతిరేకంగా కొట్లాడినా నా ప్రాంతం వల్ల నేను చచ్చిపోతా,
ఈ అమ్మ నా వాళ్ళు అందరూ చూస్తారు, ఇంతకు మించింది ఏం లేదు, ఇంకా ఇదే నా ఆఖరి శ్వాస, నా జీవితం ఇంతటితోటే పోయింది అనుకున్నా. ఆ మీనా సార్ అయితే ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ జీవం పోసిండ్రు నాయన అని చెప్పి ఇంకా మన జనార్దను ఇంకా ఆడ తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో ఒక 2 సంవత్సరాలు, సంవత్సరం 8 నెలలు జైల్లో ఉన్న చింతలగూడ జైల్లో. అప్పుడు శాఖమూరి అప్పారావు, బాలకృష్ణ, చిన్న ప్రకాష్, బండి ప్రకాష్ వీళ్ళందరూ ఉంటారు అందులో. వీళ్ళందరి కాడ 2 సంవత్సరాలు ఇంకా మనం ఇంట్లో ఈడ ఆడుకున్నట్టే ఉండే, ఈడ ఆడుకున్నట్టే మొత్తం మిలిటరీ కథ. ఇంకా మళ్ళీ పార్టీ ఏ రకంగా స్టార్ట్ అవుతుందో అది మొత్తం ఇలా చెప్పేది, క్లాసులు చెప్పేది. దాని నుంచి మళ్ళా పార్టీ తీసింది. 6 కేసులు ఉంటే 168 కేసులు ఏం పెట్టారు. ఆ కేసులల్లో మొత్తం కొట్టులో పోయినాయి. 6 కేసులు ఉన్నాయి. ఆ 6 కేసులల్లో పార్టీ బెయిల్ తీసింది, మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ? నల్లమల్లకి. అప్పుడు ఎంతకాలం ఉన్నారు? 4 సంవత్సరాలు ఉన్నాడు సార్. అప్పుడేం చేశారు? అప్పుడు అక్కడ ఇప్పుడు ఈ బాధ్యత తీసుకొని ఇంకా అక్కడ కూడా అదే బాధ్యత మీద నల్లమల్ల లోకల్ గేర్ల కమాండర్గా అక్కడనే కొనసాగిన. ఇంకా అప్పుడే ఉన్నాయా యాక్షన్లు? అప్పుడు కూడా యాక్షన్లు ఉన్నాయా? ఇంకా చిన్న యాక్షన్లు ఉంటాయి సార్. ఈ కరువు దాడులు అని చెప్పి ఇంకా పోలీసు ఫోర్సును రప్పించుకొని ఈడ మేము చేస్తే వేరే ప్రాంతానికి వెళ్ళి ఫోర్స్ వస్తే వాళ్ళని మన వాళ్ళు అక్కడ వాళ్ళని బ్లాస్టింగ్ చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి కొన్ని. మరి ఎందుకు వచ్చారు బయటికి? ఇంక నేను చెప్తలేను సార్, ఈమె ఇట్లా వచ్చింది, ఈమెకు అన్యాయం చేసినవనైతే. అలా రెండోసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు కదా? ఫస్ట్ ఈమె లేకున్నదిలే, మర్చిపోయినా, ఈమె లేదు. రెండోసారి ఇంకా ఈమెని తీసుకున్న తర్వాత, ఈమె ఇంటికి వచ్చిన తర్వాత ఈమెకు అన్యాయం చేసినవనైతేనని చెప్పి పార్టీ నన్ను ఏ రోజు కూడా వీడు పనికి మాలినోడు, వీడు కోవట్టు, వీడు ఇట్టాటోడు అట్టాటోడు అని మటుకు నా మీద ఎలాంటి ఆలోచన మటుకు లేదు పార్టీ. ఈమె ఇటు వచ్చిన తర్వాత ఈమె కోసం అని నేను ఇట్లా అరెస్ట్ అయ్యి ఈ బతుకనీకి వచ్చినాను నేను. ఇంకా తర్వాత మీ మీద రివార్డ్ తీసుకున్నారా? రివార్డ్ మనకు రాలేదు సార్, ఇంకా పోలీసులే. ఎప్పటి నుంచి ఉన్నారు బయట మీరు? ఏ సంవత్సరం నుంచి? ఆ సంవత్సరాలు నాకు జ్ఞాపకం లేవు సార్. అవి ఎన్ని సంవత్సరాల నుంచి బయట ఉన్నారు? ఇప్పటికైతే నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా 10 సంవత్సరాల నుంచి బయటే ఉన్నారు. ఇప్పుడు నల్లమలలో మావోయిస్ట్ కానీ ఇక్కడ లేదు, పార్టీ లేదు కదా? ఆ మావోయిస్ట్ పార్టీ ఉన్నా ఇంకా ఇక్కడ లేదు కదా, నల్లమలలో లేదు కదా? నల్లమల్ల అప్పుడు ఉన్నది సార్. అప్పుడు కాదు, ఇప్పుడు లేదు. మరి మీరేం చేస్తున్నారు మరి? ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా సార్. ఇంకా నా మాకు ఫస్ట్ కిషన్ సార్ ద్వారా సలండర్ చేపించిన తర్వాత ఆమెకు 20,000 నాకు 20,000 ఉపాధి అని చెప్పి మాకు కల్పించిండు. ఒక బర్ల లోన్ అని చెప్పి 20,000 ఇప్పించారు. ఆ 20,000 తోటి మాకు బర్రెలు పెట్టుకుని 20,000 వస్తే ఆ 20,000 తోటి మేకలు కొన్నా నేను. ఆ మేకలు కొని 74 సంవత్సరాలు దాకా కాసి 70 మేకలు అయినాయి. ఆ 70 మేకలతోటి ఇంకా మన కొట్టిన దెబ్బలు తిరగలేక చేయలేక అమ్మేసిన. 1,40,000 వచ్చినాయి 70 మేకలకి. అప్పుడు తక్కువనే రేట్లు. మా వాళ్ళ పొలం 2 ఎకరాలు కొన్నా. ఆ 2 ఎకరాలు పక్కన మా నాయన వాళ్ళు సంపాదించింది 1.5 ఎకరం ఉంటుంది. ఈ 3.5 ఎకరాలు ఇంక చిన్నగా వ్యవసాయం చేసుకుందాం మనం కూడా అన్నట్టు వ్యవసాయ పని పట్టిన. మా బావ మళ్ళీ నేను పొలం అమ్ముతాను అని చెప్పి అంటే ఈ కలవకుర్తిలో ఒక ప్లాట్ ఇచ్చారు సార్ నాకు. ఆ ప్లాట్ని 80,000కి అమ్మిన. 80,000 అమ్మి మళ్ళీ 2 ఎకరాలు కొనుక్కున్నా. మొత్తం ఆడ 9 ఎకరాల పొలం ఇంకా నా రెక్కల మీద దీని మీద సంపాదించుకొని ఇప్పుడు వ్యవసాయం పని చేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏదో నిమ్మలం ఉండదు సార్. ఇంకా అన్నా ఇప్పుడు చెప్పండి, బయటకు వచ్చారు, వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ మీలాగా కొంతమంది మీరు అప్పట్లో వేరేగా ఉండేది, మన ఆడబడుచుల మీద మానభంగాలు చేస్తుంటే తట్టుకోలేక మీరు వెళ్ళి చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న కుర్రాళ్ళు ఏ కులం మతం సంబంధం లేకుండా చదవడం మానేసి విలాసాల జీవితంగా అలవాటు పడిపోయి మానభంగాలు చేసుకుంటూ తిరుగుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎక్కువ తాగుతారు సార్. ఇప్పుడు అట్లాంటివి జరుగుతలే కానీ మానభంగాలు ఇప్పుడు తాగుడకు బానిసలేను సార్. ఇప్పుడు తాగొద్దు. నాతో పాటు వచ్చినటువంటి వాడే కృష్ణ అని ఉండే. పార్టీ ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఒక డాక్టర్గా తీసుకుపోయి ట్రైనింగ్ ఇచ్చింది. దెబ్బలు తగిలితే దెబ్బను కూడా తీసి కుట్లేసి ట్రీట్మెంట్ ఇస్తే దెబ్బ తక్కువయ్యేది. అట్టాడి వ్యక్తి నేను కూడా ఆయనతో పాటు ఇంటికి ఈ జనజీవన శ్రవంతిలోకి వచ్చిన తర్వాత
నువ్వు తాగొద్దు నువ్వు తాగుకుంటూ ఉండు, తాగుకుంటూ ఉంటే నీకు 10 రూపాయలు నేను ఇస్తా, నీ మందులకైనా దేనికైనా నేను ఇస్తా. నా మేకలు ఉన్నాయి, నా మేకలు కాసుకుంటేనే నీకు నేను ఇస్తా, నువ్వు మాట తాగకాకు, మనం ఒక మనిషిలాగా బతుకుదాం, మనలో చూసి ఇంకొకరు నేర్చుకోవాలా, నువ్వు ఇది తాగొద్దు అని ఎన్నిసార్లు చెప్పినారే. నీకు తెలియదురా, నేను తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా, బాలకోట ఎస్ఐ భాస్కర్ ఎస్ఐ నన్ను తాగి నువ్వు తిరుగుకుంటూ ఉండరా, అప్పుడు ఎవరు పట్టించుకొని పోలీసులు అని చెప్పిండు నాకు. కాబట్టి నేను ఇట్నే తాగుతానరా, నువ్వు చెప్పింది నేనేనరా అని చెప్పి తాగిండు. తీపి జబ్బు వచ్చి చనిపోయింది సార్ ఆయన. ఇంకా మేము మిగతా వాళ్ళకు కూడా మా కులం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ 10 రూపాయలకో 20 రూపాయలకో, 10 రూపాయలు ఉంటే ఇంత పోస్తారు, 20 రూపాయలు ఉంటే ఇంత పోస్తారు సారాయి. 50 ఒక 20 30 అడుగుతుండ్రు. మీరు మంచిగా అడుగురి, తాగకుండా నా కాడుకు రారి. అంటే మీరు ఇప్పుడున్న యువత తాగి తందనాలమంటారా, లేదు మంచిగా బతకమంటారా? తాగకుండా ఉండాలా, తాగకుండా ఉండి మన దాన్ని మనం ఉపయోగించుకుందాం. ఈరోజు ఈడ ఈ మీటింగ్ పెట్టిరు, మనకు వచ్చే అటువంటి మన ఊర్లో ఉన్న అటువంటి లీడర్ల మీద మనం ఫైట్ చేద్దాం. ఫైట్ చేసి మనకు కావాల్సినటువంటి మనం అడుక్కుందాం, అడుక్కొని మన భూములు వాళ్ళలాగా మన భూములు దున్నుకొని బతుకుదాం అన్నీ వినేటోళ్ళు లేరు సార్ ఇప్పుడు. ఆ రకమైనటువంటి చెప్తున్నాం కానీ ఎవరు కూడా. కాకపోతే నువ్వు ప్రత్యేకంగా నా పేరు బక్కన్న తోళ్ళ అంజయ్ అని అంటారు ఊళ్ళో. ఈయన ఎటువంటి వ్యక్తి అనేది ఎవరికి ఏ సమాధానం చెప్తారనేది అడిగి తెలుసుకో. ఇంకా వాళ్ళు చెప్తారు నీకు సమాధానం, ఇంకా నేను కాదు నేను చెప్పేది. ఇంకా ఆయన ఏం పని చేస్తాడు, ఆయన కాడ ఎట్లాంటి వాళ్ళు వస్తారు, తాగుబోతులు వస్తారా మంచి వాళ్ళు వస్తారా వాళ్ళు చెప్తారు. ఇంకా గతంలో గ్రామంలో జరిగిన తన కళ్ళ ముందు జరిగిన అన్యాయాలను తట్టుకోలేక చూడలేక ఆయన అడుగుబాటు పట్టారు. పట్టిన తర్వాత తమ కులాల పట్ల జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని, బలత్కారాలను పూర్తిగా నిరోధించి ఇప్పుడు ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానంటున్నారు బక్కన్న అలియాస్ అంజన్. ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడున్న కుర్రాళ్ళందరూ కూడా తాగుడికి ఎక్కువగా బానిస అవుతున్నారు. తాగిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం పాడై వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యువత అంతా కూడా తాగడం మాని ఒక బాధ్యతగా మెలగండి, సమాజానికి మీ వంతు కృషి చేయండి బక్కన చెప్తున్నారు. ఇది వారం బక్కనతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్కారం.